కేస్ ఇన్ కేస్ బేసిక్ ఫ్యాక్టర్స్లో 161 స్టేట్మెంట్స్లో కనుక మీరు తప్పు చేశారు, అఫెన్స్కి మీకు కనెక్ట్ అయి ఉన్నారు అని తెలిస్తే నెక్స్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక సిఆర్పిసిలో ఒక 2 సెక్షన్స్ ఉంటాయండి. సెక్షన్ 227 అండ్ 239 ఆఫ్ సిఆర్పిసి, దట్ ఈస్ డిశ్చార్జ్ పిటిషన్. వన్స్ ది ఛార్జ్ షీట్ ఈస్ ఫైల్డ్ బై ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బిఫోర్ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ బై ది మెజిస్ట్రేట్. ఈ మధ్యలో కొంత గ్యాప్ వస్తుందండి. వన్స్ మీ మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత, అలాగే మీ మీద మెజిస్ట్రేట్ కోర్టులో లేదా సెషన్స్ కోర్టులో ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అంటారు. ఫస్ట్ అపియరెన్స్కి ముందు, ఆ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ చేయకముందు మీకు ఒక 1 or 1.5 month గ్యాప్ వస్తుంది. ఒక ఆపర్చునిటీ ఇస్తారు. అక్కడ డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ది సెకండ్ రెమెడీ. ది థర్డ్ వన్ ఈజ్ when you feel the FIR lodged against you is having without any merit, with devoid of law, then you can go for a quash petition and move the quash petition in the High Court. High Court law section CRPC section 482 CRPC kinda, and at the same time article 226 of Indian Constitution kinda మనం హైకోర్టులో క్వాష్ పిటిషన్ మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ వన్స్ మీరు క్వాష్ పిటిషన్ మూవ్ చేసుకున్న తర్వాత మెరిట్స్ ఆఫ్ ది కేస్ చూస్తారు. ఇన్ కేస్ మెరిట్స్ ఆఫ్ ది కేసులో వెన్ ది జడ్జ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ ఫ్రివలస్ అండ్ సూపర్ఫ్లూయస్ ఎఫ్ఐఆర్ లాడ్జ్డ్ అగైనెస్ట్ యూ బై ది పోలీస్ ఆర్ బై ది డిఫాక్టో కంప్లైనెంట్, దెన్ ది ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ విల్ బి క్వాష్డ్. అక్కడ క్వాష్ అయిపోతుంది.